ఆపు. రీటా జాగ్రత్తగా నడు. జారుతుంది, జాగ్రత్త. మాథ్యూస్, ఈ సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయి కదా. చెప్పులు ఇక్కడ వదిలేయండి. రండి రండి. ఆనందం, కార్తీక్. నమస్కారం సార్. రండి. రండి. నిన్న రాత్రి బాగా వర్షం పడిందండి. అవును. రండి రండి, కూర్చోండి. ఇదిగోండి. అయ్యో, ఇవన్నీ ఇవి ఇంట్లో చేసినవి, స్పెషల్ గా మీకోసం చేశాను. కిచెన్ ని క్లీన్ చేశాను. పలహారాలకి శుచి శుభ్రం అంటూ ఏమీ లేదు. ఛాన్స్ దొరికితే అమ్మ చేపలు కూడా తింటుంది. మా ఆయన కలకత్తాలో ఉండేవారు. అక్కడ బ్రాహ్మణ్స్ అంతా చేపలు తింటారు. అలాగే నాకు అలవాటయింది. కలకత్తాలో చేపల్ని జలపుష్పం అంటుంటారు. సరిపోయింది. మేము ఇక్కడికి వచ్చిన వెంటనే అమ్మ మమ్మల్ని తిడతదేమో అనుకున్నాను. ఆ మేటర్ అప్పుడే ముగిసిపోయింది. రియా రాలేదా? ఇంట్లో కొంచెం గెస్ట్ వచ్చున్నారు. వాళ్ళతో పాటు కలిసి బోటింగ్ కి వెళ్ళింది. మేము ఇక్కడికి ఒక హ్యాపీ న్యూస్ చెప్పడానికే వచ్చాం. ఆడపిల్లకి ఒక మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేయడమే కదా పేరెంట్స్ కి సంతోషం. మంచి విషయం. అయితే రియాకి పెళ్ళని చెప్పండి. అవును, చాలా మంచి విషయం. అబ్బాయి ఫ్రాన్స్ లో ఉన్నాడు, ఆంకాలజిస్ట్. నిశ్చయం అయిన వెంటనే మీకు చెప్దామనే వచ్చాం. అమ్మాయికి అబ్బాయి నచ్చాడా లేదా? తనకేంటూ ఎటువంటి అభిప్రాయం లేదు, మమ్మల్నే ఫిక్స్ చేయమని చెప్పింది. మంచి విషయం. పెళ్లి పనులన్నిటిలోనూ మీరే ముందుండాలి. మీరు సపరేట్ గా చెప్పాలా? అన్నిటికీ మేమే ముందుంటాం. థ్యాంక్ యూ సార్. ఆనందం, అందరికి కాఫీ తీసుకురా. ఇదిగో తీసుకొస్తాను. నువ్వెందుకని ఫోన్ అటెండ్ చేయలేదు? మీరెప్పుడు కాల్ చేశారు? కాల్ చేసింది అమ్మ కాదు, ఫ్రాన్స్ నుంచి ఆ అబ్బాయి, నీ వుడ్ బి. నువ్వు కాస్త అతనితో మాట్లాడి ఉండొచ్చు కదా. ఫోన్లో పెళ్లి కన్ఫర్మ్ చేసుకోవడం తప్ప పెళ్లి చేసుకునే అమ్మాయి వాయిస్ కూడా తను వినలేదని ఫీల్ అయ్యాడు. నాకు ఆఫీస్లో హెక్టిక్ వర్క్ ఉండింది నాన్న. నువ్వు వచ్చిన వెంటనే ఫోన్ చేస్తావని నేను చెప్పాను. ఐమ్ టూ టైర్డ్ నాన్న. ఏంటమ్మా ఇది? ప్లీజ్. నువ్వు తనతో మాట్లాడినందువల్ల నీ టైర్డ్ ఏమీ ఎక్కువైపోదు. అక్క, నాన్న ఎంతో కష్టపడి గొప్ప సంబంధం చూశాడు. నాకే పెళ్ళిడొచ్చుంటే నేనే ఓకే చెప్పేదాన్ని. ఈ ఛాన్స్ వదులుకోకక్క. హాయ్ జెన్సన్, రియాధికరిస్తున్నాను. హలో, రియా స్పీకింగ్. గుడ్ ఈవినింగ్. ఫైన్. నోరు తెలుసుకొని చూడకుండా కాస్త లోపలికి వస్తారా? వాళ్ళు రొమాంటిక్ గా మాట్లాడుకునే నాన్న, మీరు లోపలికి రండి. అక్క, ఫోన్లో నీతో ఏం చెప్పారు? తెలుసుకోవాలా? ఓకే. 4 ప్రశ్నలు, 4 సమాధానాలు. ఎన్ని గంటలకు లేస్తావు? 6:30కి. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నూడిల్స్. నీ చెప్పుల సైజ్ ఎంత? 6. ఎన్ని గంటలకు పడుకుంటావు? నిద్ర వచ్చినప్పుడు. ఫ్రాన్స్ అడిగి తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నారు. ఎలా ఉన్నారు నాన్న నా కోసం చూసిన అబ్బాయి? ఏంటక్క ఇదంతా? హలో. హాయ్. నో, ఇది బాగలేదు. ఇంకోటి ఇవ్వు. గుడ్ మార్నింగ్. కార్తిక్ రాలేదా? ఒక మ్యారేజ్ ప్రపోజల్, ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్ళాడు. రియా, దీన్ని చూసి నువ్వు చెప్పు ఏంటో అని. యువర్ ప్రెసెంటేషన్ మేడ్ స్టిక్స్. ఇట్ స్టిక్స్. బట్ అకార్డింగ్ టు ద బ్రీఫింగ్. బ్రీఫింగ్లో ఉన్నది ల్యాప్టాప్ లోపలికి తీసుకురావాలంటే నువ్వు ఏం చేయాలి? ఎక్కడ నీ క్రియేటివిటీ? ఇది మన కంపెనీకి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇదే నా లుక్ అండ్ ఫీల్. ఈరోజు మధ్యాహ్నంలోగా ఐ వాంట్ అండ్ క్లియర్, ఐ వాంట్ ఏ డన్
నువ్వు నీ బుర్ర కాస్త పదును పెట్టు. ఐమ్ సారీ మైక్, ఇట్స్ మై మిస్టేక్. ఏంటి? నా బ్రీఫింగ్ క్లారిటీగా లేదు. రియల్లీ? యా. రియల్లీ? కార్తీక్ అలాంటి తప్పు చెయ్యడే. సారీ, ఐల్ ఫిక్స్ ఇట్. ఇన్ ద కేస్ ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. కార్తీక్, ఇట్స్ మై క్యాచ్. గుడ్. సో నవ్ యూ నో టు క్యాచర్ క్యారెట్. గెట్ బ్యాక్ టు వర్క్. గెట్ బ్యాక్ టు వర్క్. గో గో గో. ఓకే. ఇది రియా మిస్టేకే. నో, ఇట్ వాస్ మైన్. గుడ్. హాయ్ కార్తీక్ అన్నా. హాయ్. కార్తీక్, హాయ్. థ్యాంక్ యూ. ఎందుకు? నా తప్పుని నీ తప్పు అన్నందుకు. ఇట్స్ ఓకే. రియాకి మ్యారేజ్ ఫిక్స్ అయిందా? నిన్న మీ ఫ్యామిలీ మొత్తం మా ఇంటికి వచ్చారు. ఎనీవే, కంగ్రాట్స్. కార్తీక్ ఆ అమ్మాయి నచ్చిందా? ఆఫీస్లో చెప్పారు. ఓ అదా. షీస్ గుడ్. ఆ అమ్మాయి ఏం చేస్తోంది? యూకే స్టార్ హోటల్లో చెఫ్. అయితే ఇకపై నువ్వు టేస్టీ ఫుడ్ తినొచ్చు కదా. ఆ అమ్మాయి ఇక్కడెక్కడైనా స్టార్ హోటల్లో ట్రై చేయకూడదా? అయితే సర్వనన్ను ఇక్కడికి రమ్మందామా? నా కజినే సర్వనన్. వాడికి పిల్లని చూడడానికి అక్కడికి వెళ్ళాం. వాడే యూకేలో ఉన్నాడు. రియా, హా? నాకు మ్యారేజ్ ఫిక్స్ అయితే నీకే ముందుగా చెప్తాను. నో డౌట్.